ప్రతి లవ్ స్టోరీ ఒక నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు అదే నమ్మకం బిగ్గెస్ట్ మిస్టేక్‌గా మారి ఒక జీవితాన్నే నాశనం చేస్తుంది. అలాంటిదే ఈ కేస్. ఈరోజు చెప్పబోయే ఈ కేస్ ఒక ఇన్నోసెంట్ గర్ల్ తులికశ్రీ అనే ఒక అమ్మాయి గురించి. ఆమె ప్రతి ఒక్కదాన్ని నమ్మింది. తన లవ్‌ని అలాగే ఇచ్చిన ప్రామిసెస్‌ని. కానీ తను ఎవరినైతే నమ్మిందో వారే లాస్ట్‌కి తన లైఫ్‌ని నాశనం చేస్తారని పాపం తను ఊహించలేకపోయింది. సో ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, అసలు తను ఎవరిని నమ్మింది అండ్ అసలు ఏం జరిగిందో ఇలా అన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. తులికశ్రీ ఈ అమ్మాయి ఖమ్మంలోని వెంకటయ్య తాండా అనే చిన్న విలేజ్కి చెందిన అమ్మాయి అండ్ వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన అమ్మ నాన్నకి ఒక డ్రీమ్ ఉండేది. అదేంటంటే వాళ్ళ కూతురు ఎప్పుడు తన లైఫ్లో చాలా హ్యాపీగా జాలీగా ఉండాలని. ఇలాగే తులికశ్రీ కూడా హ్యాపీగా జాలీగా తన సొంత ఊర్లోనే పెరిగింది అండ్ తను చూడడానికి కూడా చాలా సింపుల్గా చక్కగా ఉంటుంది. ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేవారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి చింత లేకుండా ఉండేవాళ్ళు. ఈ ఫ్యామిలీలో తులికశ్రీ ఇంకా చిన్నదే కాబట్టి తనకు మ్యారేజ్ చేద్దామనే థాట్ కూడా ఈ ఫ్యామిలీకి లేదు. బట్ ఫేట్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది. ఒకరోజు తులికశ్రీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తి వాళ్ళతో చెప్పాడు, బిచ్చా అనే అబ్బాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాడు అండ్ అతనికి 1 lakh ప్లస్ శాలరీ వస్తుందని. బట్ అప్పుడు తులికశ్రీ పేరెంట్స్ లేదు, మాకు ఇప్పుడు మ్యారేజ్ చేసే అంత ఓపిక లేదు అని చెప్పారు. బట్ తెలుసు కదా పేరెంట్స్కి ఏదైనా మంచి సంబంధం వచ్చిందని వేరే వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. అరే నా కూతురు బాగుంటుంది అండ్ హ్యాపీగా ఉంటుందని అబ్బాయి వాళ్ళకు సరిపడా కట్నం ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇలాగే తులికశ్రీ ఫ్యామిలీ కూడా సరే ఎప్పుడైనా మ్యారేజ్ చేసేదే కదా, పైగా ఇది ఒక మంచి సంబంధం అని అనుకున్నారు. కానీ వాళ్ళది మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి పెళ్లి చేసేంత స్తోమత లేక వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. అప్పుడే బిచ్చా వాళ్ళ ఫ్యామిలీ ఈ తులికి వాళ్ళ ఫ్యామిలీని కలిసింది. పెళ్లి గురించి అన్నీ మాట్లాడుకొని అన్ని మ్యాటర్స్ సాల్వ్ అండ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అలాగే అబ్బాయి మంచి మాటలతో డీసెంట్ లుక్తో కట్నం కూడా వద్దు అని చెప్పాడు. దాంతో ఈ ఫ్యామిలీ కూడా ఓకే అని చెప్పేశారు. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు ఈ పర్ఫెక్ట్ బాయే వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద స్ట్రోమ్ తీసుకొస్తాడని. ఇలాగే పెళ్లి ఫిక్స్ అయ్యాక బిచ్చా అండ్ తులికశ్రీ మధ్య కాల్స్ అండ్ చాటింగ్ స్టార్ట్ అయ్యాయి. గుడ్ మార్నింగ్ మెసేజెస్, లవ్ ఎమోజెస్ అండ్ ప్రామిసెస్ ఇలా అన్నీ జరిగేవి. దాంతో తులికశ్రీ మనసులో బిచ్చాపై ప్రేమ అండ్ నమ్మకం పెరుగుతూ పోయింది. అండ్ అలాగే బిచ్చా బిహేవియర్ తులికశ్రీకి చాలా స్వీట్గా అనిపించింది. సో ఇలానే కొన్ని రోజుల తర్వాత బిచ్చా తులికశ్రీ వాళ్ళ ఇంటికి ఫ్రీక్వెంట్గా మెల్లిమెల్లిగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. దాంతో పేరెంట్స్ వాళ్ళకి ఈ అబ్బాయి రెగ్యులర్గా ఇంటికి రావడం నచ్చక పెళ్లి కాకముందు ఇంటికి రావడం వెళ్ళడం మంచిది కాదు అని తులికశ్రీ అలాగే వాళ్ళ పేరెంట్స్ అతనికి చెప్పారు. బట్ బిచ్చా ఈ వర్డ్స్ని లైట్గా తీసుకొని తులికశ్రీతో నవ్వుకుంటూ మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం, మనకెందుకు భయం అని చెప్పాడు. ఈ మాట తులికశ్రీ హార్ట్లో డీప్గా సెటిల్ అయింది. సో ఒకరోజు బిచ్చా తులికశ్రీకి కాల్ చేసి ఎటైనా బయటికి వెళ్ళి వద్దాం రా అని పిలిచాడు. దాంతో తులికశ్రీ వాళ్ళ పేరెంట్స్ని అడిగింది. వాళ్ళు వద్దు అని చెప్పారు. ఇలానే అతను చాలాసార్లు కాల్ చేసి అడిగాడు. బట్ ఫ్యామిలీ మాత్రం నో, ఇప్పుడు ఎటు వద్దు, కావాలంటే పెళ్ళి అయ్యాక ఎటైనా తీసుకెళ్ళు అని తులికశ్రీ వాళ్ళ ఫ్యామిలీ అతనికి చెప్పింది. కానీ ఒకరోజు మాత్రం బిచ్చా తులికశ్రీ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేని సమయం చూసి తులికని తన వెహికల్లో ఎక్కువ టెంపుల్కి వెళ్ళి వద్దామని పిలిచాడు. కానీ తులికశ్రీ వద్దు అని చెప్పింది. అలా చెప్పినా కూడా బిచ్చా ఫోర్స్లీ వెంటనే తిరిగి వద్దామని తనని తీసుకెళ్లాడు. తులికశ్రీ టెంపుల్కి కదా అని బిచ్చని అడిగితే అవును అని తీసుకెళ్లాడు. బట్ వెహికల్ స్ట్రైట్గా టెంపుల్ వైపు కాకుండా ఓయో రూమ్ దగ్గర ఆగింది. దాంతో తులికశ్రీ షాక్ అయింది. నువ్వు టెంపుల్కి వెళ్దామని అన్నావు కదా అని బిచ్చని అడిగితే బిచ్చా కామ్గా మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇది నార్మల్ అని చెప్పాడు. తను వద్దు అని చెప్పినా కూడా బిచ్చా తనను రూమ్లోకి తీసుకెళ్లాడు. తర్వాత బిచ్చా రూమ్లో తులికశ్రీతో ఫిజికల్ అవ్వడానికి ట్రై చేశాడు. బట్ తను భయపడుకుంటూ వద్దు అని చెప్తూనే ఉంది. దాంతో బిచ్చా నువ్వు నాతో పెళ్లి చేసుకుంటావు కదా, ఎందుకు భయం అని ప్రామిస్ చేస్తూ బెదిరించినట్టు మాట్లాడాడు. దాంతో తులికశ్రీ తన కన్ఫ్యూజ్డ్ అండ్ స్కేర్డ్ మైండ్తో ఇన్నోసెంట్గా అతన్ని నమ్మేసింది. ఇలాగే 2 days సైలెంట్ టీయర్స్తో తులికశ్రీ సైలెంట్గా ఉండిపోయింది. అండ్ ఆ 2 days వీళ్ళు ఫిజికల్గా కలిశారు. నెక్స్ట్ ఆ తర్వాత నైట్ తులికశ్రీని వాళ్ళ విలేజ్ దగ్గర బిచ్చా వదిలేసి వెళ్ళిపోయాడు. తులిక ఇంటికి వచ్చి సైలెంట్గా ఉండిపోయింది. వాళ్ళ పేరెంట్స్ తనని అబ్బాయి ఎక్కడా రాలేదా అని అడిగారు. అప్పుడు తను ఏమని చెప్పిందంటే నైట్ అయింది కదా, తను ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులు తులిక అండ్ బిచ్చా మధ్యలో స్టార్టింగ్ లాగానే నార్మల్గా చాటింగ్స్ అండ్ కాల్స్ కంటిన్యూ అవుతూనే ఉండేది.
కానీ స్లోలీ మెల్లిమెల్లిగా బిచ్చ తన రియల్ క్యారెక్టర్ చూపించడం స్టార్ట్ చేశాడు. కాల్స్ అవాయిడ్ చేయడం, మెసేజెస్కి నో రిప్లైస్ అండ్ ఎక్సెట్రా. ఇలానే తులికశ్రీని బిచ్చ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు పెళ్లి కాకముందే నాతోటి ఫిజికల్గా కలిసావని, నీ క్యారెక్టర్ చాలా బ్యాడ్ అని, అలాగే నువ్వు ఇంతకుముందు వేరే వాళ్ళతో ఇలా వెళ్ళలేదని గ్యారంటీ ఏంటి అని అడిగాడు. దాంతో ఇలా ఈ మాటలతో తులికశ్రీ మనసు చాలా హర్ట్ అయింది. ఇక్కడ తులికశ్రీ బిచ్చని చాలా నమ్మింది. అతని మీద నమ్మకం పెట్టుకొని తనకు వద్దు అని అనిపించిన సిచ్యువేషన్లో కూడా తులికశ్రీ తన లైఫ్ని తనకు ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అదే పర్సన్ తన క్యారెక్టర్ని డౌట్ చేస్తున్నాడు. ఇలాగే తులికశ్రీ మెంటల్గా చాలా బ్రేక్ డౌన్ అయింది. సో ఒకరోజు సడన్గా వాళ్ళ పేరెంట్స్ లేని సమయం చూసి తను పురుగుల మందు తాగేసింది. దాంతో పేరెంట్స్ వాళ్ళకి ఈ విషయం తెలియగానే తనను వెంటనే అన్కాన్షియస్గా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈవెన్ తను ఐసీయూలో ఉన్నా కూడా తన బ్రదర్ని తను ఏమని అడిగిందో తెలుసా? బిచ్చని చూడాలి, బావగారు వచ్చారా అని అడిగింది. అంటే అంతగా తనని ప్రేమించింది. తర్వాత పేరెంట్స్కి అసలు ఏం జరిగిందో తెలియక పేరెంట్స్ తులికశ్రీ మొబైల్ ఓపెన్ చేసి చార్ట్స్ని చూశారు. ఆ చార్ట్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్. అందులో ఏమని ఉందంటే, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వు చచ్చిపో, చూద్దాం, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు చచ్చిపోతేనే కదా నాకు తెలిసేది, నేను నిన్ను 1 వీక్లో మర్చిపోతానో లేదో అని ఇలా ఇంకా చాలా హర్టింగ్ చార్ట్స్ ఉన్నాయి. ఇలా ఈ మెసేజెస్, ఆ మాటలు ఇంకా ఆ అవాయిడ్నెస్ తనకు మెంటల్ టార్చర్ లాగా పనిచేశాయి. అతను ఇదంతా ముందే క్లియర్గా ప్లాన్ చేసుకుని ఉండుంటాడు. తులికశ్రీని వాడుకుని వదిలేద్దామని, తన డెత్తో సింపుల్గా సైలెంట్గా ఈ కేసు క్లోజ్ అయిపోతుందని అనుకుని ఉంటాడు. బట్ తులికశ్రీ ఆ 2 days అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరిగింది, అసలు ఇతను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో ఇదంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసింది. దాంతో వీళ్ళ పేరెంట్స్ మెసేజెస్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్నారు. స్క్రీన్ షాట్ తీసిన కొన్ని నిమిషాలకే హర్టింగ్ మెసేజెస్ అన్ని బిచ్చ డిలీట్ చేశాడు. కేవలం స్వీట్గా మాట్లాడిన మెసేజెస్ మాత్రమే ఉంచాడు. ఒకవేళ తులికశ్రీ వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పకపోయి ఉండుంటే, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఈ స్క్రీన్ షాట్ తీసి ఉండకపోయి ఉండుంటే ఈ మ్యాటర్ ఎవ్వరికి తెలియకపోయేది. అండ్ లాస్ట్ చివరికి ఒక మంచి అమ్మాయి యొక్క డెత్కి ఈ బిచ్చనే కారణమయ్యాడు. ఇతని తులికశ్రీ ఎంతో నమ్మింది, కానీ ఇతను చివరికి ఇలా చేశాడు. అండ్ తులికశ్రీ పేరెంట్స్ అంతా బాధతో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. అండ్ అలాగే ఇలాంటి పరిస్థితుల్లో కూడా తులికశ్రీ వాళ్ళ ఫ్యామిలీ మాకు జస్టిస్ కావాలి, అతను మళ్ళీ వేరే అమ్మాయికి ఇలా చేయకుండా ఉండేలా చూడండి అని జస్టిస్ అడిగారు. అండ్ ఇంకోటి, ఇంత జరిగినా కూడా ఏ మీడియా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు. కేవలం జస్ట్ 4 to 5 చిన్న మీడియాస్ మాత్రమే మాట్లాడింది, లైక్ ఆర్టీవీ, మెర్పు టీవీ, సుమన్ టీవీ ఎక్సెట్రా. మరి పెద్ద ఛానల్స్కి ఏమైందో తెలీదు. అండ్ ట్రస్ట్ అనేది ప్రతి అమ్మాయికి ఒక బేస్. అండ్ ఈ వరల్డ్లో ప్రతి ఒక్కరిని నమ్మకంతో చూడడం ది బిగ్గెస్ట్ రిస్క్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రియల్ లవ్ మీన్స్ రెస్పెక్ట్, నాట్ ఏ ప్రెజర్, నాట్ ఏ ఫియర్. సో మళ్ళీ ఇంకో కేసులో కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, బీ హెల్తీ, బీ స్ట్రాంగ్. బాయ్.